హాయ్ అండి. అందరికీ ఉపయోగపడే అద్భుతమైన యూజ్‌ఫుల్ టిప్ అయితే షేర్ చేస్తున్నాను. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. స్విచ్ బోర్డుల పక్కన ఒక్కొక్కసారి ఇక్కడ హోల్ అనేది పడిపోతూ ఉంటుంది కదండీ! కొంచెం గ్యాప్ అనేది ఉంటుంది. ఆ గ్యాప్‌లో ఇక్కడ కొంచెం పేస్ట్ అప్లై చేసామనుకోండి, పేస్ట్ కొంచెం ఆరిన తర్వాత గట్టి పడిపోతుంది. ఎటువంటి హోల్ అనేది ఉండదండి. గ్యాప్ కూడా ఉండదు. అలానే స్విచ్ బోర్డుల పైన కూడా కొంచెం పేస్ట్ అయితే ఇలా కొంచెం అప్లై చేసి మనం చక్కగా క్లీన్ చేసుకోవచ్చండి. దీనిపైన ఉన్నటువంటి డస్ట్‌ని ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. ఇలా పేస్ట్‌ని అయితే మనం ఈజీగా ఇలాగ గ్యాప్ దగ్గర కొంచెం అప్లై చేసేసి స్విచ్ బోర్డ్ పైన కూడా ఇలా కొంచెం అప్లై చేసి క్లీన్ చేసుకుంటే చక్కగా దీనిపై ఉన్నటువంటి డస్ట్ పోతుంది. ఆ గ్యాప్ కూడా కవర్ అయిపోతుంది. సో, యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఏదైనా ఒక క్లాత్ తీసుకొని తర్వాత మనం ఈ స్విచ్ బోర్డ్‌ని క్లీన్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో, యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.